లక్ష్మి సడన్గా మా ముగ్గురిని పిలిచి ఇటు కెమెరా వైపు చూడండి అంది. మాకు ఎందుకు రికార్డ్ చేస్తుంది ఏంటి అని చెప్పి ఏం అర్థం కాలేదనమాట. బయటకు అలా రికార్డ్ చేసుకుంటూ వెళ్ళి సర్ప్రైజ్ ఇస్తా మీకు అనింది. బయటకు రావద్దు, రెండు సర్ప్రైజ్ తీసుకొస్తా. సర్ప్రైజ్ ఏం చూస్తావు? చెప్పాను మా అన్నగారు బయటికి వెళ్ళిన తర్వాత అర్థమైంది మా అన్నం తెస్తున్నావా అని. ఎస్, మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీతో కొలంబస్ నుంచి వచ్చారు. మంచి సర్ప్రైజ్ ఇచ్చారనమాట మాకు. అసలు నాకైతే చిన్న క్లూ కూడా లేదు. లక్ష్మి అలా బయటకు వెళ్తున్నప్పుడు ఏదో గెస్ట్ చేశా. మా డాడీ అయితే ఒక నిమిషం స్టన్ అయిపోయారు. ఆ రియాక్షన్ క్యాప్చర్ అవ్వలేదు కానీ, బట్ ఎస్, ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్ సర్ప్రైజ్. వీళ్ళు ముగ్గురు ఇది సెకండ్ టైం కలవటం. ఈ ఫస్ట్ టైం అయితే ఇది మరీ చిన్నప్పుడు, ఈడు కొంచెం పెద్దగా ఇదే ఫస్ట్ టైం అనమాట కలవటం. ఓకే, హాయ్ అండి, అందరూ ఎట్లా ఉన్నారు? ఈరోజు మనం ఆస్టిన్లో ఉన్న క్యాపిటల్ బిల్డింగ్కి వచ్చాం అనమాట. సో బేసికల్లీ ఆస్టిన్ అనేది టెక్సస్ స్టేట్ యొక్క క్యాపిటల్ కదా. సో ఇక్కడ ఒక క్యాపిటల్ బిల్డింగ్ ఉంది. ఇది వన్ ఆఫ్ ద హిస్టారికల్ ప్లేసెస్ టు లుక్ అరౌండ్ ఇన్ ఆస్టిన్ ఫర్ షూర్. అండ్ మీరు చూస్తున్నారు అక్కడ పైన యూఎస్ ఫ్లాగ్ అండ్ కింద వచ్చేసి టెక్సస్ ఫ్లాగ్ అనమాట అది. సో అండ్ ఇది కూడా మన టెక్సస్ బాబాయిలు అంటే పోలీసులు. ఇట్ ఈస్ ఎ వెరీ నైస్ పీస్ఫుల్ ప్లేస్ అనిపించింది వెళ్ళగానే, ఎందుకంటే దీని ముందు ఒక పెద్ద వాక్వేలా ఉంది. సో అక్కడ యాక్చువల్లీ ముందు ఒక పెద్ద ర్యాలీ జరుగుతుందనమాట. ఏంటని చెప్పి అక్కడ ఒక 10 minutes నుంచి చూసాము అసలు ఏమవుతుంది ఏంటి అని చెప్పేసి. అండ్ లక్కీలీ మాకు ఏంటి అంటే మేము అక్కడ నుంచి ఇక్కడ ఫోటోలు దిగడానికి మంచి స్పాట్లా ఉందని నుంచి ఆలోచిస్తుంటే అదే టైంకి ఇన్స్టాగ్రామ్లో ఒక ఇన్ఫ్లుయెన్సరు అండ్ యాక్చువల్లీ ఒక ఫోటోగ్రాఫర్, ఆ ఫోటోగ్రాఫర్ మా ఫొటోస్ తీస్తాను అని చెప్పాడు. అండ్ జస్ట్ ఏంటంటే నన్ను ఇన్స్టాలో ఫాలో అవ్వండి చాలు, నేను మీకు ఫ్రీ ఫొటోస్ తీసి పెడతాను అని చెప్పాడు కెమెరాలో. అండ్ ఎస్, మేము ఆయనతో ఫోటోలు తీపిచ్చేసుకుని అండ్ మేము లోపలికైతే వెళ్ళిపోయాం. లోపలికి వెళ్ళగానే అండి దిస్ లుక్ సో అమేజింగ్ అనమాట. అరే వాట్ ఈస్ ఇట్? టెర్రిబుల్ టూస్ అంటారు కదా, మావాడు దానికి మాతో డెఫినేషన్ రాయించేలా ఉన్నాడు. సో వీడికి ఇంకా 2 ఏళ్ళు రాలేదండి బాబు, అయినా సరే 2 ఏళ్ళు వచ్చిన తర్వాత చూపించే చుక్కలని ఇప్పటి నుంచే స్టార్ట్ చేసాడు. అమ్మో, ఈయన్ని పట్టుకోవడం ఈ బుడంకాయ కాడిని చాలా కష్టం. అండ్ మెట్లు చూడగానే మా డాడీ ఒక స్టెప్ వెనక్కేసారనమాట. అబ్బా ఇప్పుడు ఇన్ని ఎక్కాల. అండ్ మెట్టు ఒక్కొక్క హైట్ కూడా చాలా ఎక్కువ ఉంది. సో ఇట్స్ హార్డ్ ఫర్ ఓల్డర్ పీపుల్ టు గెట్ ఆన్. అండ్ మేము ఎలా వెళ్తాము ఆయన లేకుండా అనుకున్నాం. బట్ స్టార్టింగ్లోనే ఒక ఎలివేటర్ ఉంటే మా అన్నయ్యను మా డాడీ దాని నుంచి వచ్చారనమాట. లొకేషన్ వైజ్ వచ్చేసి ప్లేస్ వైజ్ వచ్చేసి బిల్డింగ్ అయితే చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఇక్కడ వెరీ ఓల్డ్ లైబ్రరీ ఉందన్నమాట. అండ్ దీంట్లో వెరీ ఓల్డ్ బుక్స్ ఉన్నాయి. ఇక్కడ పెద్ద గమ్మత్తు అయింది. లక్ష్మి చాలా కాన్ఫిడెంట్గా మా అబ్బాయిని ఫోటో తీయని చెప్పేసి ఒక బుక్ ఇచ్చింది. అది పాత బుక్. ఈడ బుక్లో పేజీలు 2 చింపేసాడు అనమాట. మాకు వెంటనే అసలు ఏం చెయ్యాలి, ఫైన్ ఎంత వేస్తారు అది ఇది అనుకున్నాం. లక్కీలీ పర్లేదులే మేము హ్యాండిల్ చేసుకుంటాం అని చెప్పేసి బుక్ వాళ్ళు తీసేసుకున్నారు. బట్ ఒక నిమిషం అయితే టెన్షన్ వేసింది, ఎందుకంటే అది ఎంత పాత బుక్ ఎంత ఓల్డ్ బుక్ నాకు తెలియదు. లక్ష్మి జస్ట్ ఫోటో తీయడానికి ఆ బుక్ తీసుకుంది, వీడేమో దాన్ని 2 ముక్కలు చేసి పెట్టాడు మధ్యలో పేజెస్ చింపేసి. బట్ ఎట్ లాస్ట్ ఎస్, ఏం కాలేదు. అండ్ ఇలాంటి అప్పుడప్పుడు ఇలాంటి జలక్లు ఇస్తూ ఉంటాడు మావాడు, అందుకే ఊరికే అనలేదు టెరిబుల్ టూస్ అని చెప్పేసి. సో ఇక్కడ నుంచి అయిపోయిన తర్వాత మేము ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. కార్ కొంచెం దూరంగా పార్క్ చేసాం. సో స్లోగా నడుచుకుంటూ వెళ్ళిపోయాం. నెక్స్ట్ డే మా ఇంటి పక్కన లేక్ లైన్ మాల్ అని చెప్పేసి ఒక షాపింగ్ మాల్ ఉంది. సో దాంట్లో కిడ్ యాక్టివిటీస్ ఉన్నాయి అని అంటే సరే అని చెప్పేసి వీళ్ళు పార్టిసిపేట్ చేస్తానంటే వి వెంట్ దేర్. అక్కతో తిరుగు రింగ్ నువ్వు కూడా వెళ్తావా? అంగ రింగ్ పడతావు స్లో స్లో ఆరు ఎలా సెట్
సరే ఆపిల్ రింగ రోజెస్ తిరుగుండి ఈనాష్ తిరుగు పట్టుకో ఎవరు తిరుగు ముగ్గు నువ్వు అక్క చేయి పట్టుకో ఆరవ అక్క చేయి పట్టుకో తిరుగు వాడికి సో అదే వీకెండ్ మా కజిన్స్ కూడా వచ్చారన్నమాట. అక్కడ నుంచి ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది. సో ఆ వ్యూ పాయింట్కి వెళ్ళి ఆ వీకెండ్ బాగా ఎంజాయ్ చేసాం. అక్కడ నుంచి కొన్ని గేమ్స్ ఆడుకున్నాం అందరం కలిసి. అండ్ ఎస్ దట్ వీక్ వాజ్ సో మచ్ ఆఫ్ ఫన్ విత్ కిడ్స్, ఫ్యామిలీ అండ్ వాట్ నాట్. అసలు ఫుల్ ఎంజాయ్ చేసాం. సో ఇదండి ఇవాళ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.